సిద్దిపేట జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం గణేష్ నగర్లోని మొహమ్మద్ సలీం ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లోని బీరువాలోని సామాన్తో సహా ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఇంటి యజమాని సలీం తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పట్టణాధ్యక్షుడు బాసంగారి వెంకట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గురైన సలీం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మేము ఇంట్లో లేము. రాత్రి 4:37 మా చుట్టుపక్కలైనటువంటి షౌకత్ ఫోన్ చేసిండు. మాకు ఫోన్ చేసి ఇంట్లో మంటలు వస్తున్నాయి అన్న, ఎక్కడున్నావు అని అంటే నేను మా అత్తగారింటి కాడ ఉన్నా అని చెప్పి నేను చెప్తే తొందర రా అని చెప్తే సరే అన్న వస్తున్నా అని చెప్పి నేను వచ్చేసిన. అప్పుడే వెంటనే నేను వస్తూ నాకు సైమల్టేనియస్గా ఫైర్ స్టేషన్ సిబ్బంది వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికి కూడా అప్పుడే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. దరిదాపుగా ఒక గంటన్నర 2 గంటల దాకా మంటలు ఆర్పారు. ఇంకా కూడా మంటలు అవుతున్నాయి. ఇప్పుడు మా వాళ్ళు కూడా లోపల అంటుకుంటే బకెట్లతో కూడా నీళ్లు పోస్తుర్రు. మా మొత్తం బీరువాలు, మంచము, పెళ్లికి పెట్టిన బట్టలు అన్నీ మొత్తం కాలిపోయి బూడిదైపోయినాయి. చాలా వరకు నష్టం జరిగింది. 5 నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో గణేష్ నగర్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల నిరుపేద కుటుంబమైన సలీం కుటుంబంలో వారి ఇల్లు దగ్ధం కావడం చాలా విచారకరం. దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల వరకు వాళ్ళకు నష్టం వాటిల్లింది. బీరువా కానీ బట్టలు ఇంకా ఇతరత సామాగ్రి మొత్తం ఆ మంటలు కాలిపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ సంఘటనపై అధికారులు వచ్చి తనిఖీ చేసి వాళ్ళకు తగిన సాయం చేయాలని చెప్పేసి